గత 3 రోజులు 4 రోజులుగా నంద్యాల వైఎస్ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు వారి సహకారంతో జంబులయ్య గారి ద్వారా విధ్వంసం సృష్టించి ఆ విగ్రహాన్ని పగలగొట్టి ఆ విగ్రహాన్ని సంబంధించిన ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం నిన్నటి దినమున తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో పనిచేసే వ్యక్తి పని మనిషితో ఒక మీడియా సమావేశం పెట్టి ఇంట్లో కూరగాయలు తెచ్చిచ్చే కాడి నుంచి ఇంట్లో అన్ని పనులు చేసే వ్యక్తి. అంటే గతంలో నేను 96 నుంచి 2017 వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నా గురించి తెలుసు. తెలుగుదేశం పార్టీలో 2007, 2009 వరకు నేను జనరల్ సెక్రటరీగా కర్నూలు జిల్లా ఉమ్మడి జనరల్ ట్రెజరర్గా చేశాను. తెలుగుదేశం పార్టీలో నంద్యాలలో ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యక్తులు చేసినా కార్యకర్తలు అభివృద్ధి చెందింది ఎక్కడా లేదు. మేము పార్టీ కోసం పనిచేశాం, గుర్తింపు లేదు. 2017 బై ఎలక్షన్స్ ఎప్పుడైతే నంద్యాలకు వచ్చాయో ఆ సమయంలో శిల్పామోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉండంగానే ప్రతిపక్ష పార్టీలోకి పోవడం వలన ఈ నంద్యాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 2015లో భూమానాయుడు గారు చనిపోతానే నందమూరి నగరు ఆ కుందు నదిలో 2 పిల్లర్లు వేశారు. 2 పిల్లర్లు ఆ బ్రిడ్జి వేయడానికి స్థల సేకరణ చేయలే. కేవలం ఎలక్షన్స్ సంటు కోసం రోడ్లు వెడల్పులు కానీ ఆ కుంది బ్రిడ్జి కానీ ఆ పిల్లర్లు వేయడం కానీ జరిగింది. ఆ ఇంట్లో పనిచేసే ఏం పేరు, ఆయన పేరు బుజ్జ రాజేష్ అప్ప అంటారు వాళ్ళ ఆయన పేరు అప్ప. రాయ ట్యాగిస్లో ఫరూక్ గారు కాలు కింద పెట్టినా కారులో కాలు పెట్టినా అప్ప మాత్రం ఉంటాడు బండిలో. అంటే అంత నమ్మకమైన వ్యక్తి. అంటే ఫరూక్ సార్ గారికి నమ్మకమైన వ్యక్తి. ఏ రోజు కూడా హుసేనప్ప గారు ఒక వ్యక్తిని విమర్శించిన దాఖలాలు లేవు, ఒక వ్యక్తి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. బుజ్జి అనే వ్యక్తి మామ అని వాళ్ళని అడిగి చెప్పడం కాదు. నీకేం తెలుసు రాజకీయం, ఏ రోజు నువ్వు ఏ రాజకీయాల్లో ఉండవు. శిల్పామోహన్ రెడ్డి గారి కొడుకు శిల్పా రవిచంద్ర రెడ్డి మాజీ మంత్రి గారి కొడుకు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు కొడుకుల కాడ పనిచేసే వ్యక్తి నువ్వు. నీ స్థాయి ఎంత, నువ్వెంత? ఒక మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నీకుందా? టీ అందియడం కాదు, ఒక వ్యక్తి గురించి మాట్లాడమంటే టీ అందియడం, బజ్జీలు అందియడం, కూరగాయలు తెచ్చడం కాదు కదా. హుసేనప్ప కొడుకు గురించి అందరికీ తెలుసు. ఏం తెలుసు అంటే టీటీడీ టికెట్లు 5,000 కాడి నుంచి 10,000 వరకు అమ్ముకోవడము, ప్రతి దానికి ఒక ప్యాకేజీ. వాస్తవంగా చెప్పాలంటే మినిస్టర్ గారు ఉన్నాక మినిస్టర్ గారి కొడుకులు ఆ ప్రభుత్వాన్ని కానీ ఆ సంబంధించిన రాజకీయాన్ని కానీ నడిపించడం మనం చూసాం. శిల్పామోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శిల్పారాజేంద్ర రెడ్డి గారు కొన్ని పనులు చేసేవాళ్ళు. కానీ ఫరూక్ గారు ఏం చెప్పినా కూడా బుజ్జిని అడగండి అంటారు. ఎవరు బుజ్జి? ఫరూక్ గారి 6వ అఫీషియల్ ఏపీఏ అనిల్ సాగర్ మాజీ మంత్రి కొడుకు అని చెప్పుకునే రాజేష్ 6వ కుమారుడు. ఈయన 6వ కుమారుడు అంట ఆయన సార్ గారికి. ఒక ఎమ్మెల్యే స్థాయి విమర్శించడానికి ఇంట్లో పని మనిషిని వాడుకుంటారా మీరు? ఇంట్లో పని చేసేవాడిని వాడుకుంటారా? అతను ఏంది, అతని స్థాయి ఏంది? నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడతాడా? నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడతాడా? మేము ఈ నంద్యాలలో 2004 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలను చూస్తాం. నంద్యాలలో రోడ్లు వేయడం కానీ, ఎందుకండి మినరల్ వాటర్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ కానీ, ఉర్దూ కాలేజ్ కానీ, సలీంనగర్ బ్రిడ్జి కానీ, శ్యామ్నగర్ బ్రిడ్జి కానీ, నందమూరి నగర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి మొత్తం శిల్పా రవిచంద్ర రెడ్డి గారు చేసిందే. మీ కాంట్రాక్టరు సరైన విధంగా పని చేయక ఆ పనులు నిలబడిపోయినాయి. తెలుగుదేశం గవర్నమెంట్ అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్ ఆయన, మీకు తెలుసో తెల్లో.
అభివృద్ధి గురించి మాట్లాడి సండే ఎమ్మెల్యే నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత? సండే ఎమ్మెల్యేని మాట్లాడతావా? తమాషా ఉందా నీకేమన్నా? గవర్నమెంట్ దిగిపోయిన మరుక్షణం ఉంటావు? హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో వంట రూమ్లో ఉంటావు. నంద్యాలలో ఉండగలవా నువ్వు? ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పిండొచ్చు ఇట్లా మాట్లాడు, ఆయన స్థాయిని దిగజార్చాలని. నీదేమవుతుంది? మీ నాయకులతో కూడా కాదు. శిల్పా కుటుంబాన్ని కానీ, శిల్పా రవిచంద్ర రెడ్డి గారి స్థాయిని దిగజార్చడం మీతో కాదు. ఎందుకంటే నీలాంటి వాళ్లకు, అంటే మీ తెలుగుదేశంలో పనిచేసి, మీ తెలుగుదేశంలో ఉండి, మీ తెలుగుదేశంలో ఉంటూ కూడా వీడికి వచ్చి పనులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ కౌన్సిలర్స్, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద లీడర్స్. వాళ్ళ కొడుకులు కేసులలో ఇరుక్కుంటే కూడా మా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తు దెబ్బతినకూడదని కాపాడిన దాఖలాలు చెప్పాలన్నా, పేర్లు చెప్పాలన్నా చెప్తాం. కానీ మా స్థాయి అది కాదు. మేము ఈరోజు మినిస్టర్ గారి గురించో, మినిస్టర్ గారి పిల్లల గురించో మాట్లాడటంలే. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక టీ అందించే వ్యక్తివో, కూరగాయలు తెచ్చే వ్యక్తివో, లేకపోతే మీ నాయన వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేశాడు కాబట్టి మీ నాయన పేరు మీద మాకు నమ్మకంగా పనిచేశాడు, విశ్వాసంగా ఉన్నాడు, వీడేమన్నా చెడిపోతాడేమో అని చెప్పే ఉద్దేశంతో నేను తెచ్చిపెట్టుకొని ఉండొచ్చు. అన్నంత మాత్రాన నువ్వు సుప్రీం కాదు. పూరా ఫిరోజును, ఫయాజ్ గారిని కూడా పక్కన పెట్టి నేనే అనే స్థాయికి వచ్చినామంటే ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు మీరు ఒకసారి ఆలోచించాలి. మీ యొక్క డిగ్నిటీని ఎవరు దిగజారుస్తున్నారని. అంతమంది కౌన్సిలర్స్, అంతమంది పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. విద్యావిషర్ గారు, ఖలీల్ గారు, పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించవచ్చు. ఏ రోజైనా ఈ బుజ్జి అనే వ్యక్తి ఒక మీడియా సమావేశం కానీ, ఒక మీడియా ముందు కానీ వచ్చి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయికి వచ్చినావా? ఈరోజు మా ఆఫీసులో కూడా ఉన్నారు, మా ప్రసాద్ ఉన్నాడు. ప్రసాద్కు నీకు ఏం తేడా లేదు. కానీ మా ప్రసాద్ ఇంట్లో డబ్బులు మొత్తం మెయింటైన్ చేస్తాడు. ఏదైనా కానీ ఇవ్వడం కానీ చేయడం కానీ అందరూ చేస్తాడు. నీకు ఆ స్థాయి కూడా లేదు. నీకు ఆ స్థాయి కూడా లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతసేపు ఉన్నా నీళ్ళు అందియడం, బాటిల్ అందియడం, కాఫీ పోసేయడమే. కానీ మా ప్రసాద్కు ఇంట్లో సర్వం ఏదైనా కానీ చేయడానికి ఉంది. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతావా? రోడ్లు వేయలేదా? నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో ఎమ్మెల్యే అయిన కాడి నుంచి 2024 ఎలక్షన్ వరకు ఎన్ని కోట్ల అభివృద్ధి చేసినారని మీరు సచివాలయం పోయి అక్కడ మీరు లెక్కలు తీసుకుంటే ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. మీరు మెడికల్ కాలేజీ కట్టకుండా ఎన్ని స్టేలు తెచ్చినా మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మెడ్రాస్ కోర్టుకు, సుప్రీంకోర్టుకు తిరిగి 5-6 నెలలలో మెడికల్ కాలేజీ తెచ్చి 5 మంది విద్యార్థులు ఆ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తి. శిల్పామోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా మంది చాటమాటం అవుతుంది. కానీ మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, శిల్పామోహన్ రెడ్డి అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఉన్నాం, నాయకుడిని నమ్ముకుంటే ఎట్లా ఉన్నాం. ఈరోజు నాయకుడిని నమ్ముకున్నాం కాబట్టి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. మీకు ఎవరికైనా అవకాశం ఉందా? ఈరోజు చెప్తున్నారండి, తెలుగుదేశం గవర్నమెంట్లో ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఫరూక్ దగ్గరికి పోతే డబ్బులు ఇస్తే జగన్ పనే లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇచ్చింది నేను చూడలేదు, తీసుకునేది నేను చూడలేదు. కానీ మీ టీడీపీ నాయకులు మా దగ్గరికి వచ్చి మేము ఇన్ని రోజులుగా ఉంటున్నాం, 42 వార్డులలో 42 మంది వార్డు కౌన్సిలర్లు కానీ ఇన్ఛార్జీలు గారు ఉన్నాం. 10 మంది పేర్లు కూడా పెట్టి పిలిచారు మాకు సార్. అంటే మనకు తెలుసు ఎంతసేపు ఉన్నాయి, ఫయాజ్ గారి కాడుకో లేదంటే ఫిరోజ్ గారి కాడుకో బుజ్జి, ఫైనల్ బుజ్జి. మినిస్టర్ గారి దగ్గరికి పోయి మాట్లాడే వాళ్ళలో 10 మంది కౌన్సిలర్లు కూడా లేరు అనేది మీ నాయకులు చెప్తున్నారు మాకు వచ్చి. ఈరోజు చెప్తున్నాం 42 వార్డులు కాస్త 52 వార్డులు అయినాయి. 52 వార్డులలో వార్డు ఇన్ఛార్జీలు లేదా కౌన్సిలర్లు కాకుండా ఇంకొక 52 మంది లీడర్లు డైరెక్ట్ అటాచ్లో ఉన్నారు మా ఎమ్మెల్యే గారికి, మా మాజీ ఎమ్మెల్యే గారికి.
కానీ మీ పరిస్థితి అలా లేదు, మీ పరిస్థితి అలా లేదు. మేము గుర్తించే పరిస్థితి కూడా లేదు, మాకు తెలుసా విషయం. ఎందుకంటే మేము అనుభవించినాం అది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఈ స్థాయి వ్యక్తుల్ని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి, ఫయాజ్ గారిని పక్కన కూర్చోబెట్టి, ఆ బుజ్జి అనేటువంటి ఇంట్లో పని మనిషిని తీసుకొచ్చి సెంటర్లో కూర్చోబెట్టి మాట్లాడడం, అది మీ స్థాయికి దిగజారుతుంది. మీ కొడుకులను, మీ పిల్లలను, మీ లీడర్లను వాళ్ళను ఎంకరేజ్ చేయండి, వాళ్ళని డెవలప్ చేయండి, వాళ్ళను ప్రోత్సహించండి. ఇంట్లో పని మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మిగతా లీడర్లు 30 ఏళ్ళు రాజకీయ జీతం, 40 ఏళ్ళ రాజకీయ జీతం ఉన్న వాళ్ళను కించపరుస్తారా మీరు? ఇంట్లో ఉండొచ్చు, హుసేనప్ప గారు మీ ఇంట్లో పనిచేసి ఉండొచ్చు, మీకు అనుభవ శిష్యుడిగా ఉండి ఉండొచ్చు, మీకు అన్ని విధాలుగా ఆయన సహకరించి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉంటాడు. ఆయన కుమారుని తీసుకొచ్చి మీద వాళ్ళని డిగ్రేడ్ చేస్తారా మీరు? ఒక చిన్న ఇన్సిడెంట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసము ఒక బుజ్జి ఏం బుజ్జా బుజ్జి బుజ్జో తెలుగు మాకు. ఖబర్దార్, నువ్వు గనక ఇంకొకసారి ప్రెస్ మీట్కి వచ్చి ఎమ్మెల్యే గారి గురించి కానీ రాజకీయానికి సంబంధించిన ఏ విషయం కానీ మాట్లాడేటప్పుడు నువ్వు నీ మొత్తం పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. ఒకవేళ నువ్వు లీడర్ కావాలనుకుంటే పోటీ చేయి, నిలబడు, తెలుసుకో, అప్పుడు వచ్చి మాట్లాడు. ఏ అనుభవం లేదు, ఏమి లేదు. మా సార్ చెప్పినాడు, నేను వచ్చి మాట్లాడినా, ఇట్లా కూర్చున్నా, ఏమమ్మా అని మాట్లాడడం కాదు, తెలుసుకో. వాళ్ళు ఇల్లు చెప్తే నువ్వేది మాట్లాడేది, నేను మాట్లాడుతున్నా. 1996 నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నాం మేము. 17 వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఆ తర్వాత నాయకుడిని నమ్ముకొని వైఎస్ఆర్ పెట్టుబడికి వచ్చినాం. రత్నబాబు చదువున్నా మేము ఉన్నాం రాయల్ ట్యాక్స్ లో. మేము పోతే పలకరించే నావిడే ఉన్నాడు అక్కడ, మేము పోతే పలకరించే నావిడే ఉన్నాడు అక్కడ. ఈ రోజు మాకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈ విధంగా ఈ స్థాయిలో తెచ్చిపెట్టినారు. నువ్వు గ్రేటా, మేము గ్రేటా? వాళ్ళు చెప్తే, వాళ్ళు ఇస్తే కాదు. మాకు మా నాయకుడు మమ్మల్ని లీడర్లుగా తయారు చేసినాడు. ఒక ప్రెస్ మీట్ చెప్పారు, కార్యకర్తలకు మీరు వెన్నుగా ఉండండి, వారు మీకు 2029లో వాళ్ళు గెలిపిస్తారని చెప్పారు. కార్యకర్తలు విస్మరిస్తే మీకు భవిష్యత్తు ఉన్నదని చెప్పినారు. ఇంకొకటి కూడా చెప్పినారు, ఏ వార్డులో కానీ ఏ మున్సిపాలిటీలు కానీ ఒక్క కౌన్సిల్ సీటు కూడా ఇనానిమస్ కానికి వీల్లేదు. అది కాస్త మీరు చేస్తే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్యే క్యాండిడేట్కి నేను భావిస్తాను అని చెప్తాడు. మీకు ఆ స్థాయి లేదు కదా. బుజ్జి 20 మందికి టికెట్ ఇప్పిస్తాడు, ఫయాజ్ చెప్పిన వాళ్ళకు టికెట్ లేదు అని చెప్పుకుంటున్నాడు బుజ్జి. మీ కాడ పనిచేసే డ్రైవర్లు కానీ, మీ కాడ ఉండే లీడర్లు కానీ, మీ కాడ ఉండే కౌన్సిలర్లు కానీ, తెలుగుదేశం పార్టీలో 4 గ్రూపులు, వైసీపీ పార్టీలో ఒకటే ఒకటి గ్రూపు, శిల్పా గ్రూప్, అంతే. ఈ రోజుకు ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరు ఏం చేస్తారనే విషయం ఎవరికి తెలియదు. మాకు మా ఎమ్మెల్యే గారు ఒక పిచ్చి క్లారిటీతో ఉన్నారు. మమ్మల్ని లీడర్ చేయాలా, మమ్మల్ని కౌన్సిల్లో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో క్లారిటీగా ఉన్నారు. ఒకరు చెప్తున్నాం, ఆ బుజ్జి అనే వ్యక్తి ఏం కూడా చూసాము. మా కాడ కూడా మేము కూడా అప్పుడు ఉన్నట్టు కూడా మాతో పాటు కూడా వస్తున్నాడు, నమస్తే అంటున్నాడు, పోతున్నాడు, విశ్లేషన్నాడు. తెలిసిన వ్యక్తే, తెలియని వ్యక్తి ఏం కాదు. కాకపోతే నీ స్థాయి ఏంది, ఎమ్మెల్యే స్థాయి ఏంది తెలుసుకొని మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ.